క్లబ్కి వెళ్ళి ప్రైవేట్ ట్రైనర్ని పెట్టుకుని అలా చేసి ఏదో చేసేవాళ్ళు. అవన్నీ చేయటానికి కూడా ఒక 60-70 ఏళ్ళు వస్తే వాళ్ళకి 30% 40% మజిల్ మ్యాస్ తగ్గిపోతుందని స్టడీస్లో అన్నిటిలో ఉన్నాయి. ఆ మజిల్ మ్యాస్ మనం 25% బిల్డ్ చేసి అప్పుడు వాళ్ళు చేయగలుగుతారు. ఇది జంప్ స్టార్ట్ ఫర్ ద మజిల్ లాస్కి ఇది జంప్ స్టార్ట్ లాగా పనిచేస్తుంది. అవి 4 సెషన్స్ చేస్తాము. ఆ 4 సెషన్స్లో 25% మజిల్ మ్యాస్ పెరుగుతుంది, 30% ఫ్యాట్ లాస్ జరుగుతుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ మెషిన్ అని. ఎక్సియాన్ గురించి నేను సుప్రదాన్ని చెప్పమంటాను. ఎక్సియాన్ హ్యాస్ 4. Happy Women's Day. My name is Dr. Mani Akineni. This is Managing Director of Akineni Women's Hospital from Vijayawada. I spent 44 years in USA లో 44 ఏళ్ళ నుండి రాగానే ఉమెన్స్ హెల్త్ కేర్ చూసి కొంచెం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి కొంచెం బ్యాక్వర్డ్గా ఉంది, వాళ్ళని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకురావాలని బాగా ఆలోచించి ఉమెన్స్ హాస్పిటల్ అని కట్టి ఈ చాలా ఎక్విప్మెంట్ దట్ ఈస్ వెరీ బ్రాండ్ న్యూ ఈవెన్ ఇన్ ద వరల్డ్. నేను ప్రాక్టీస్ మానేసింది 2016లో మానేశాను. అప్పటికి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అమెరికాలో కూడా లేని, నేను 2 ఏళ్ళ తర్వాత మా వారు పోయినాక ఏం చేద్దామా అని హాస్పిటల్ మొదలు పెడదాం అనుకునేటప్పటికి కొత్తగా వచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ ఉండటం వల్ల ఉమెన్స్ హెల్త్కి ఎంత ఉపయోగపడుతుందో అని నాకు అవగాహన ఉండటం వల్ల ఇంకా పేషెంట్ వాల్యూమ్స్ అవి పెరగకపోయినా చాలా ముందు కట్టింది ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలి. ఇది మొదలు పెడితే మన చూసి ఇంకోళ్ళు మొదలు పెడతారు. ఆ విధంగా ఉమెన్స్ హెల్త్ కేర్ స్టాండర్డ్స్ పెరిగిపోతాయని చేసి నేను మొదట్లో ఫీల్ అయింది ఏంటంటే ఉమెన్స్ హెల్త్ కేర్ కొంచెం వెనకాల ఉంది, ఎందుకంటే దాంట్లో మనీ తక్కువ ఉంది, వాళ్ళు ఎక్కువ కట్టట్లేదు డబ్బులు. హార్ట్ కేరు, న్యూరో కేరు ప్రతి ఒక్కళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, అది బాగా ముందుకెళ్ళింది ఇండియాలో కూడా. కానీ ఉమెన్స్ హెల్త్ కేర్ కొంచెం వెనక్కి ఉందనిపించడం వల్ల ఇది ఉమెన్స్ హాస్పిటల్ అని పెట్టి, తర్వాత మనకు తెచ్చిన ఎక్విప్మెంట్ మెన్కు కూడా ఉపయోగపడుతుందని బాగా అది చూసి నేను కూడా చూశాను. మా పేషెంట్స్ హస్బెండ్స్ కూడా మేము కూడా చేయించుకోవచ్చు కదా, ఎందుకు ఉమెన్స్ అని పెట్టి మమ్మల్ని రావద్దంటారా అని అనటం వల్ల అక్కినేని హాస్పిటల్స్గా మార్చడం జరిగింది ఉమెన్స్ హాస్పిటల్ నుంచి. దానివల్ల ఉన్నాయి. ఇప్పుడు మనం ఈరోజు బాగా హైలైట్ చేసిన 4 ఇన్స్ట్రుమెంట్స్ మేడ్ బై బీటీఎల్ అని, మన అది యూరోపియన్ కంపెనీ. డాక్టర్ పునీత్ గారు దానికి ఇండియన్ రిప్రజెంటేటివ్ మేనేజర్ దానికి, వారు దాని గురించి కొంత చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే ఎంసెల్లా చైర్ అనేది లీకింగ్ యూరిన్, సెక్షువల్ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్కి పనికొచ్చేయి, అది ఎంసెల్లా చైర్. దాని గురించి ఏంటంటే మామూలుగా కీగల్స్ 100 చేయమంటే చేయలేనివి ఈ 11,000 కంట్రాక్షన్స్ హాఫ్ అవర్లో చేస్తే 6 సెషన్స్ రికమెండ్ చేస్తున్నాము, 66,000 కంట్రాక్షన్స్ వస్తున్నాయి. అది మామూలుగా చేయాలంటే ఎన్ని గంటలు చేయాలో మాగా అప్పుడు 100 చేయమని మేము వాళ్ళకి ట్రైన్ చేసినప్పుడు అవి చేయటానికే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయి గంట స్పెండ్ చేసాం, అవటం లేదు మాకు అనేవాళ్ళు. అలాంటి ఇన్ని వేల కంట్రాక్షన్స్ రావటం అనేది మామూలుగా జరగదు, మెషిన్స్ వల్లే జరుగుతాయి. ఈ మెషిన్స్ వల్ల అది వరకు నేను చేసే సర్జరీలన్నీ కొంచెం అవుట్డేటెడ్ అయిపోయింది. అది వరకు మెష్ అని పెట్టి బ్లాడర్కి వెజైనాకి మధ్యలో బ్లాడర్ నెక్ దగ్గర లిఫ్ట్ చేయటానికి ఒక టేప్ పెట్టి, తర్వాత ఈ థిన్ అయిపోయిన వెజైనాన్ని కట్ చేసి మధ్యలోకి తీసుకొచ్చి కుట్టడం అలాంటివన్నీ చేసేవాళ్ళం. అవన్నీ చాలా దానివల్ల ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆ మెష్ బయటకు వచ్చేసేది. ఇవన్నీ అయినా కూడా ఇంకా చాయిస్ లేక ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చేసినాయి. ఇవి వచ్చినాక అవి చాలా తగ్గిపోయినాయి. ఒకేషనల్గా ఇవన్నీ చేసినాక కూడా సర్జరీ అవసరం ఉండొచ్చు. ఇంకో మెషిన్, నెక్స్ట్ మెషిన్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఈజ్ ఎంస్కల్ప్ నియో. అది కూడా చాలా ఇంపార్టెంట్ మెషిన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే ఏజ్ అయిన కొద్ది మజిల్ మ్యాస్ లూజ్ అవుతూ ఉంటాం. అది లూజ్ అవ్వకుండా ప్రివెంట్ చేయాలంటే వర్కౌట్స్ విత్ ఫిజికల్ థెరపిస్ట్, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఉమెన్స్ డే అండి. నా పేరు డాక్టర్ సుప్రద. నేను కాస్మెటిక్ అండ్ ఎస్థెటిక్ గైనకాలజిస్ట్గా అక్కినేని హాస్పిటల్స్లో నా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను.
ఈ ఎగ్జియాన్ గురించి చెప్పారు. ఎగ్జియాన్ ఇస్ BTL మెషిన్. దానికి 4 ప్రోబ్స్ ఉంటాయండి. ఒకటి ఫేస్ కి ప్రెగ్నెన్సీతో వచ్చే ముఖం, ప్రెగ్నెన్సీలో ముఖం మీద నల్ల మచ్చలు, ప్రెగ్నెన్సీ వల్ల హార్మోన్ చేంజెస్ వల్ల యాక్ని కానీ మొటిమలు, ముఖం మీద నల్ల మచ్చలు, వాటికి ఒక ప్రోబ్ ఉంది. దాని MNRF అని మైక్రో నీడ్లింగ్ ద్వారా ఆ మచ్చల్ని, ఆ పిగ్మెంటేషన్ ని రిమూవ్ చేయొచ్చు. ఇంకొకటి డెలివరీ అయిన వాళ్ళకే కాకుండా మెనోపాజ్ అంటే నెలసరి ఆగిపోయిన తర్వాత వెజనల్ లూజనింగ్ కానీ డ్రైనెస్ అనేది కామన్ గా ఉమెన్ చెప్పలేని సమస్యలు అవి. వాటిని జస్ట్ అల్ట్రాసౌండ్ ప్రోబ్ లాంటి దాంతో ఇట్స్ రేడియో ఫ్రీక్వెన్సీ మనం దాని వల్ల వెజనల్ టైటనింగ్ చేస్తాము పోస్ట్ డెలివరీ వాళ్ళకి, పెరిమెనోపాజ్ ఉమెన్ వాళ్ళకి డ్రైనెస్ కి కొల్లాజన్ ని రీజనరేట్ చేస్తాం. Within one session, a duration of 8 minutes, we can regenerate the collagen very fastly. We usually 4 to 6 sessions అవసరం పడుతుంది. డౌన్ టైం ఏముండదు, నో సైడ్ ఎఫెక్ట్స్, అండ్ వాకింగ్ లాగా వచ్చి చేయించుకుని దే కెన్ రెజ్యూమ్ దేర్ వర్క్ ఇమీడియట్లీ. నెక్స్ట్ ఇంకొక ప్రోబ్ ఏంటంటే ఇట్ లైసెస్ ద ఫ్యాట్. ఫ్యాట్ అనేది ఆర్మ్స్ కి, అబ్డామిన్ కి, థైస్ కి ఉంటుంది. అదంతా డెలివరీ అయిన తర్వాత మెనోపాజ్ లో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల లాక్సిటీ వచ్చి సాగింగ్ ఆఫ్ ద హ్యాండ్స్ ఉంది. డిస్ప్రపోర్షనేట్ బాడీస్ అనేది యూజువల్లీ కామన్ ఆఫ్టర్ డెలివరీ అండ్ మెనోపాజ్. వాళ్ళకి ఈ ప్రోబ్స్ వల్ల ఏంటంటే స్కిన్ టైటనింగ్ అయ్యి ఆ ఫ్యాట్ ని మామూలుగా డిస్లాడ్జ్ అవ్వకుండా ఇట్ విల్ అబ్జార్బ్ అండ్ లైసెస్ ద ఫ్యాట్ సెల్స్. సో మళ్ళీ రీబౌండ్ గా మళ్ళీ ఒబిసిటీ అనేది రాదు if they maintain it properly. అండ్ ఇంకా లింఫాస్టియం అనేది ఏంటంటే ఇంకొక మెషిన్ మన దగ్గర లింఫాస్టియం ఉందండి. అది ఒక గార్మెంట్ లాంటిది వేర్ చేసి మనం ఆ బాడీలో ఉన్న డిటాక్స్ మెటీరియల్ అంతా రిమూవ్ చేసింది. వన్స్ వీ టేక్ దట్ ఎగ్జియాన్ వేర్ ద ఫ్యాట్ ఈస్ మొబిలైజ్డ్, అది త్రూ లింఫాస్టియం ఇట్ ఈస్ గెటింగ్ అవుట్ ఫ్రమ్ ద బాడీ. ఈ సర్వీసెస్ తో ఏంటంటే వాట్ వీఆర్ గెయినింగ్ ఈస్ విల్ గెయిన్ ద మన బాడీ రిగెయిన్ అవ్వచ్చు. ఫిజిక్ని ఆ మజిల్ రీబిల్డ్ చేసుకోవచ్చు వెరీ ఈజీలీ. We can rebuild the muscle very easily. Thank you. The last Happy Women's Day, and I would like to congratulate Dr. Mani Akineni and for Akineni Women's Hospital and Akineni Hospital. All those devices are from BTL, and I am Puneet, who is right now having the market and all this responsibility on me to develop this market. BTL is a 33 years old organization. Now, to tell you about the BTL's role in longevity, wellness is very important nowadays. We are the only company who are definitely looking forward to collaborate and partner with the clinic who are thinking about longevity for a better human life. The latest machine is, we all know. జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ. నేను అక్కినేని హాస్పిటల్ జనరల్ మేనేజర్ డి గాల్రెడ్డి నా పేరు. మా అక్కినేని హాస్పిటల్లో ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగానే అక్కినేని హాస్పిటల్ ఎందుకు పెట్టామంటే ఉమెన్ హెల్త్ ని, మెన్ హెల్త్ ని, లాంజివిటీని ఇంప్రూవ్ చేయడానికి, అది కూడా మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ ఇంటర్నేషనల్ సర్వీసెస్ దగ్గర తీసుకోవడానికి పెట్టిన ఉద్దేశంతో పెట్టింది. అండ్ అక్కినేని మణి గారు US లో 40 years సర్వీస్ చేసి అక్కడి నుంచి ఇండియా వచ్చి హస్బెండ్ కోరిక మేరకు అక్కినేని హాస్పిటల్ ని స్టార్ట్ చేశారు. ఉమెన్స్ హాస్పిటల్ ఫస్ట్ చాలా ఎక్విప్మెంట్స్ తెచ్చారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ BTL ఎక్విప్మెంట్స్ అని, మంచి రూమ్స్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా మేడం ఎప్పుడు చెప్పేది రైట్ థింగ్, రైట్ రీజన్, రైట్ కాజ్ విత్ రైట్ ప్రైస్, అవి చేయాలని మేము ఆశిస్తూ ఉంటాము. దానికోసం తెచ్చిన BTL ఎక్విప్మెంట్ ఉమెన్కే కాదు మెన్ కూడా ఉపయోగపడుతుందని అక్కినేని ఉమెన్స్ నుంచి అక్కినేని హాస్పిటల్ గా మార్చాము. జనరల్ గా సాధారణంగా ఉమెన్స్ చాలా మంది చాలా సమస్యలు బయటకు చెప్పుకోకుండా అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటకు వెళ్తే 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు యూరిన్ పోయకుండా మనం ఉండగలుగుతాం. కానీ ఒక ఫిమేల్ దగ్గిన, తుమ్మిన, నవ్విన, ఎక్కువ హోల్డ్ చేసుకున్నా యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. కొంచెం బట్టలు స్మెల్, ఇన్ఫెక్షన్స్ రావడం, బయటికి చెప్పలేరు. అలాగే డెలివరీ తర్వాత మెయిన్ గా యోని భాగం లూజ్ అయిపోవడము, మెనోపాజ్ తర్వాత యోని భాగం పొడి బారిపోవడము, ఇలాంటి చాలా సమస్యలు బయటికి చెప్పకుండా సైలెంట్ గా సఫర్ అవుతూ వస్తున్నారు. కానీ ఈ ఉమెన్స్ డే నుంచి మీరు ఆ సైలెన్స్ ని బ్రేక్ చేయండి. దీనికి జనరల్ గా ఇవి బయటికి చెప్పడానికి భయపడతారు, చూపించుకుంటే ఏ సర్జరీ చేస్తారో, ఏ ప్రైవేట్ పార్ట్స్, సెన్సిటివ్ పార్ట్స్ అని భయపడతారు. ఇక నుంచి ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా, ఎటువంటి పెయిన్ లేకుండా, ఈ డౌన్ టైం అంటే హాస్పిటల్ 4 రోజులు ఉండాలని అదేమీ లేకుండా మీరు ఎప్పుడైతే వచ్చి చూపించుకొని వెళ్తారో వెంటనే వెళ్ళొచ్చు, మళ్ళీ మీ పని చేసుకోవచ్చు. సో అటువంటివి ఏమీ లేకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ US FDA అప్రూవ్డ్ ఎక్విప్మెంట్స్, అంటే US అప్రూవ్ చేసిన ఎక్విప్మెంట్స్ ని మనీ మేడం అన్ని తెచ్చి పెట్టారు. నాకు చాలా గర్వంగా ఉంది విషయం చెప్పడానికి. ఇండియాలో 1 and only హాస్పిటల్ BTL ఎక్విప్మెంట్స్ అన్ని ఒకే చోట ఉన్న ఒకే ఒక హాస్పిటల్ అక్కినేని హాస్పిటల్.